ఆదరించబడతారు, ధైర్యపరచబడతారన్నావు ప్రభువా. వాగ్దాన ద్వారా తెరవండి. దీన్ని పెళ్ళగించడం ఎవరి తరము కాదన్నావు తండ్రి. అయినా వాగ్దానాలు నెరవేర్చబడాలయ్యా. ఎందుకంటే మా మాటలు అయితే అయ్యా ఒట్టి మాటలుగా ఉంటాయి, కానీ తండ్రి భూమి ఆకాశములు గతించిపోయిన నా మాటలెన్నడూ గతింపవన్నావు తండ్రి. అయ్యా నైనా యొక్క తండ్రి నా మందిరాన్ని బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తుండగా ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నైనా ఇక మందిరాన్ని అయ్యా ఎవరి చేతుల్లో పడడానికి వీల్లేదయ్యా. మీ దాసులు నైనా ఆకలి దప్పికలు మాని నైనా తండ్రి ఎంతో ప్రయాసతో వేదనతో ప్రభువా అయ్యా నైనా తండ్రి ఇక మందిరాన్ని కట్టారు. ఆత్మలను ప్రభువా సంపాదించాడు, కానీ తండ్రి ఆత్మలైతే ప్రభు గుండెల మీద తండ్రి వెళ్తున్నాయి, వెళ్ళిపోయి ప్రభువా చెదిరిపోయారయ్యా. ఏది ఏమైనప్పటికీ తండ్రి అయ్యా ఉన్నటువంటి ఆత్మలను బట్టి మీకు వందనాలయ్యా. నూతన ఆత్మల చేత నింపండి యేసయ్యా. నింపుతారని వాగ్దానం ఇచ్చావు, వాగ్దాన ద్వారాలు తెరవండి అయ్యా. అయినా మీరే కృప చూపించండి. ఇక మందిరాన్ని ప్రభు మీ చేతులకే అప్పచెప్తున్నామయ్యా. మందిరం పట్ల మీ చిత్తమే సిద్ధించును గాక. మందిరం పట్ల దుష్టుని యొక్క తండ్రి వాడి కాడి విరిగిపోవును గాక, వాడి యొక్క దుర్గాలు కూలిపోవును గాక, వాడి తంత్రాలు వాడి మంత్రాలు ఏమీ పని చేయకుండా ప్రభువా అయ్యా నాన్న తండ్రి నీవు ప్రభువా ఎరుకో గోడలను ప్రభువా నేను అడ్డుగా ఏ విధంగా అయితే ఆ యొక్క ప్రభు ఎర్ర సముద్రము రెండు పాయలుగా నిలబడ్డాదు, అదే విధముగా తండ్రి మాకు విరోధంగా పోరాడుచున్నటువంటి నాయనా ఆయుధాలన్నీ యేసు రక్తము చేత కాల్చి వెండి ప్రభువా స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మూడవ అంశముగా తండ్రి నశించిపోతున్న ఆత్మల వరకు ప్రార్థన చేయండి. యేసయ్యా మూడవ అంశముగా నశించిపోతున్న ఆత్మల బట్టి ప్రార్థన చేస్తున్నామయ్యా. అయ్యా రక్షణ లేనటువంటి బిడ్డలకు రక్షణ దయచేయండి అయ్యా. మారు మనసు లేనటువంటి బిడ్డలకు మారు మనసును దయచేయండి అయ్యా. అయ్యా నన్న తండ్రి రక్షణ పొందే బిడ్డలుగా తండ్రి రక్షణ వస్త్రం ధరించుకునే బిడ్డలుగా ప్రతి బిడ్డలు మీరు ఆయుధపరచండి, దీవించండి ప్రభువా. అనేక మంది మీ శక్తి తెలియక, మీ ప్రేమ తెలియక, మీ మహిమ తెలియక అయ్యా ఈ లోకంలో తండ్రి పాపం అనే ఊపిలో అయ్యా కొట్టుమిట్టిలాడుతున్నారయ్యా. అయ్యా శాపముతో నింపబడుతున్నారయ్యా. మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా త్రాగుడు అనే బానిసత్వం నుంచి నైనా వారిని విడిపించండి యేసయ్యా. అయ్యా భయంకరమైన వ్యసనముల నుంచి వారిని తప్పించండి యేసయ్యా. ఎందుకంటే ప్రభువా ఈ లోకంలో ఒక 5 నిమిషముల సుఖము కోసము తండ్రి ఆ యొక్క ఆత్మలు ప్రభువా నరకములో తండ్రి బగబగ మండుతున్నటువంటి యొక్క అగ్నిలో ప్రభు కాల్చబడుతున్నాయి తండ్రి. ఏ ఒక్క ఆత్మ నశించిపోవడం మీకు ఇష్టం లేదు యేసయ్యా. అయ్యా ఆత్మల రక్షణార్థమై అయ్యా నశించిపోతున్న ఆత్మల రక్షణార్థమై యొక్క మందిరాన్ని కట్టించావు నాయన. అనేక మంది బిడ్డలు అనేక మంది దైవ సేవకులు ప్రభువా నశించిపోతున్న ఆత్మల వరకు ప్రార్థన చేస్తున్నారయ్యా. అదే విధంగా మా సంఘము నుంచి కూడా మేము ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అయ్యా నశించిపోయే ఆత్మలను మీరు జ్ఞాపకము చేసుకోండి అయ్యా. రక్షించి దేవానికి స్తోత్రాలు తండ్రి. ఎందుకంటే ప్రభువా అయ్యా నన్న తండ్రి నరకాన్ని మీకోసం నేను సృష్టించలేదు అన్నావు ప్రభువా. మానవుల కోసం సృష్టించలేదని తెలియపరిచావు తండ్రి. అయ్యా సాతాను వారి దొరికల కోసం నేను కలుగ చేశానని చెప్పావు దేవానికి స్తోత్రం. కానీ ప్రభు ఏమైతే తండ్రి అయ్యా నరకము కొరకే పరుగులెడుతున్నామయ్యా. అయ్యా మా కాళ్ళను ప్రభువా అయ్యా నీ వైపుకు నడుపుకోకుండా తండ్రి నీ వైపుకు తిప్పుకోకుండా ప్రభువా అయ్యా నరకమనే అగ్ని గుండములోనికి ప్రభువా అయ్యా వెళ్ళిపోవడానికి ఇష్టపడుతున్నాయి మా ఆత్మలు తండ్రి. దయతో క్షమించినటువంటి ఆత్మలు కలిగినటువంటి అయ్యా బిడ్డలతో మాట్లాడు ప్రభువా. యేసువేలు ఆత్మలను బంధించండి యేసు నామములో. ఆహాము ఆత్మలు యేసు నామములో బంధించబడను గాక. యేసయ్యానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో తండ్రి ఎంతవరకు 3 నిమిషాలు ప్రార్థించినాం. ప్రతి ప్రార్థన మీరు ఆలకించి అంగీకరించి ప్రతిఫలం దయచేయమని ఇంక ముందు జరుగుతున్న ఆరాధన క్రమం అంతట్లో ప్రభు ఆత్మ సహాయం మాకు అందించమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ లేచి నిలబడినట్లయితే కీర్తనల గ్రంథము కీర్తనల గ్రంథము 31
13వ అధ్యాయం చదువుకుందామండి. ప్రధాన గాయకునికి దావీదు కీర్తన 13వ అధ్యాయము ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందాం. జాన్ వెస్లీ వచ్చి చదివి వినిపిస్తాడు. మొట్టమొదటి వచనం జాన్ వెస్లీ చదివితే రెండవ వచనం సంఘం అంతా కలిపి చదువుతామండి. రావాలి. పద్నాలుగవ అధ్యాయము కీర్తనల గ్రంథము ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందామండి. కీర్తనల గ్రంథము 14వ అధ్యాయము ఉత్తర ప్రత్యక్షముగా చదువుకున్నాం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములు అనుకుందురు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయు వాడు కొడును లేడు. వారందరి దారి తొలగి బొత్తిగా చెడు విన్నారు. మేలు చేయు వారెవడును లేరు, ఒక్కడైనను లేడు. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున నున్నాడు. సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగును కాక. తన ప్రజలను రప్పించుకున్నప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం పిల్ల దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినమందు చక్కటి పాట పాడి ఎవరు అంటే రాజమన్ ఆంటీ చక్కటి పాట పాడారు. ఏం పాట అండి? అలాగే చిన్న బిడ్డ జాన్ వెస్లీ, ఎందుకంటే మొన్న వాళ్ళ అన్నయ్యకి బాగున్నప్పుడు ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు బైబిల్ చదవబడి చక్కగానే చదువుతానని చదివాడండి. చాలా సంతోషం వేసింది. కాకపోతే ఇప్పుడు ఫస్ట్ కాబట్టి కొంచెం చదువుతున్నాడు జనంతో. ఏది ఏమైనప్పటికీ బిడ్డలందరి చక్కటి పాటలు పాడి దేవుని నామాన్ని మహిమపరిచి ఉన్నాం, విజ్ఞాపన ప్రార్థన చేసి ఉన్నాం. అయితే ఈ సమయంలో ఉత్తర ప్రత్యుత్తరములుగా కూడా మనము వాక్యమును చదివి విన్నాం.
ఈ సమయంలో ఆరాధనలోనికి మనం వెళ్దామండి. 115లో రండి ఉత్సాహించి పాడుదామన్న పాట పాడుకుందామండి. ఆరాధన మొదలవుతుంది కనుక ప్రభువా నీ ఆత్మతో నన్ను నింపయ్యా, దిగిరండి ప్రభువా. పరిశుద్ధాత్మ దేవుడా రండి. పరిశుద్ధాత్మ అని పోయిన వారం మనం అడిగాం కదండి. ఏమని అడిగాం? పోయబడిన అభిషేక తైలం వలె నా మీదికి దిగిరండి ప్రభువా. శరీరాకారంతో పావురం వలె నా దేహంలోకి రండి. అగ్ని జ్వాలల వంటి నాలుకల వలె నా పెదవుల మీదకి రండి. ఉదరములోకి రండి, హృదయంలోకి రండి అని అడిగాము. కాబట్టి ఈ సమయంలో ఆరాధన మొదలవుతున్నది కావున ప్రతి ఒక్కరు కూడా ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించే వారంగా ఉండాలండి. రండి ఉత్సాహించి పాడుదాము, రండి ఉత్సాహించి పాడుదాము, అపోస్తల విశ్వాస ప్రమాణం చెప్పుకుందామండి. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుణ్ణి నేను నమ్ముచున్నాను. ఆయన ఏకైక కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను.
ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రియగు దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చుననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమగు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. అందరూ కూర్చున్నట్లయితే మనము ప్రాముఖ్యమైన సమయంలోకి వెళుచుండగా ప్రార్థన చేయండి. ప్రార్థనలో నడిపిస్తారు వాక్యము కొరకు. తర్వాత వాక్యంలోనికి వెళ్దామండి. ఎందుకంటే ఈరోజు మనకి ఏంటండి ప్రభురాత్రి భోజనం, అందుకే సమయం ఎక్కువ అవుతుంది కాబట్టి తొందరగా చేయడానికి సిద్ధపడుతున్నాం. మహాపరిశుద్ధుడైన దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు నాయనా. ఇదిగో నా ప్రభువా, 11 నెలలు నా తండ్రి నీ దయా కిరీటము మా తండ్రి మా పట్ల నీ ఉంచి నా తండ్రి నాయనా 11 నెలలు మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడి నా ప్రభువా నాయనా. ఇదిగో ఈ 12 నెలలు నాయనా మొదటి దినమున నా ప్రభువా నీ సన్నిధిలో మేము కూడి ఉన్నందుకు నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభు. నీకు స్తోత్రం ప్రభు. అయ్యా, ఎవరికి లేని అవకాశాన్ని ఈ భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. అయ్యా, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తవు, నిత్యుడకు తండ్రి నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభు. ఇదిగో నాయన ఇంతవరకు పాటల్లో మీరు మహిమ తెచ్చుకున్నారు రాజా, నీకు స్తోత్రము దేవా. నాయన విజ్ఞాప ప్రార్థనలో మీరున్నారు తండ్రి, నీకు వందనాలు ప్రభు. ఆ బిడ్డలు నా ప్రభ ఏకరతతో అంశరతతో వచ్చారు నీ సన్నిధికి ప్రభ. నాయనా ముందుగా నీకు తెలుసు నా ప్రభ, వరాక్రతలు అంశరతలు తీర్చే దేవుడు నా ప్రభ. ఇదిగో నిజముగా మాకు మొరపెట్టుడి, నేను నీకు ఉత్తరం ఇస్తానని చదివించిన దేవుడు. అయా, మేము పెట్టిన మొరను ఆలకించావు ప్రభ. మాకు ప్రతిఫలము నువ్వు ఇస్తావని నా ప్రభ విశ్వాసంతో నైనా మేము ముసలుటకు సహాయం చేయండి తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభ. అయా, ఇదిగో నా తండ్రి నైనా ఆరాధనలో మీరు ఉండండి ప్రభ, నీకు స్తోత్రములు దేవా. అయా, ఇదిగో నైనా నా తండ్రి వాక్యములోకి మెచ్చుండగా నా ప్రభ నైనా నాతో నా ప్రభ నువ్వేం మాట్లాడుచున్నావో ప్రభ, చూటుగా రూటుగా మాతో మాట్లాడి ప్రభ నైనా మా హృదయాల్లో ఫలించుకుని నా ప్రభ వాక్యానుసారంగా నడుచుకునే జీవితం మాకు దయచేయమని అడుగుతున్నాను. వచ్చిన బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకోండి ప్రభ. నైనా ఒక్కొక్కరి వేరు వరుసన మీరు దీవించండి, ఆశీర్వదించండి. రాలేని బిడ్డలు నా ప్రభ సకాలంలో మీరు తీసుకురామని అడుగుతున్నాను దేవా, నీకు వందనాలు. అయా, నీ దాసురాల్ని జ్ఞాపం చేసుకో ప్రభ. బలపరచునైనా బలహీనురాలు, శక్తిహీనురాలు ప్రభ, నీ ఆత్మతో నింపండి దేవా, నీకు స్తోత్రాలనైనా. నా సంఘాన్ని జ్ఞాపం చేసుకో ప్రభ, నీకు స్తోత్రమయ్యా. సంఘాన్ని విస్తరింపచేయండి ప్రభ. చెదిరిపడిన గొర్రెలను నీ సన్నిధికి పిలుచుకోమని అడుగుతున్నాను ప్రభ. అయ్యా, ఒక ఆత్మైన నశించుట నీకు ఇష్టము కాదు ప్రభ. నశించిపోతున్న ప్రతి బిడ్డని వెతకి రక్షించే దేవుడు నైనా. అయా, నశించిపోతున్న ప్రతి బిడ్డని నీ సన్నిధికి పిలుచుకోమని అడుగుతున్నాను ప్రభ. అయా, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు అయ్యా. అయా, నా తండ్రి ఈ సన్నిధి చుట్టూ నా ప్రభ నీ ఖడ్గపు దూతలు ఉంచి నా ప్రభ ఏ దుష్టుడు ఏలుబడి చేయడానికి వీల్లేదు ప్రభ. అయా, దుష్టుడు ఎంతోనైనా ప్రయత్నాలు చేయించున్నాడు ప్రభ. వాడు ప్రయత్నాలు నీ నామంలోనే ఇరగొట్టబడాలి ప్రభ, నీకు స్తోత్రాలు యేసయ్యా. గొప్ప దేవుడా, నీకు స్తోత్రం తండ్రి. నీ దాసుడు ఉన్నప్పుడు అయా ఎంతో అద్భుతంగా ఆర్భాటంగా నా ప్రభ అయా ఆరాధన జరిగింది ప్రభ నైనా. అలాగనే ఇప్పుడు కూడా జరగటానికి నీ కార్యాలు నైనా తెరవమని అడుగుచున్నాను దేవా, నీకు స్తోత్రాలు ప్రభ. అయా, ఎన్నిక లేని తండ్రి నా ప్రార్థన తోసివేయద్దు ప్రభ. అయా, మా ప్రార్థన నా ప్రార్థన ఆలకించి ప్రతిఫలము దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి.
ఇచ్చినటువంటి తల్లి గారికి నా నిండు హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నానండి. వందనములు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పోయిన వారము పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏం మాట్లాడి ఉన్నాడండి? కాలు జారితే తీసుకోవచ్చు, నోరు జారితే తీసుకోలేము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, దేవుని కుడి చెయ్యి గొప్పదా, దేవుని ఎడమ చెయ్యి గొప్పదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండు చేతులు సమానం కాదంటారండి? మనకి సమానమే. మరి దేవాది దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారే కదా మనల్ని సృష్టించింది. మరి అటువంటిప్పుడు దేవుని కుడి చెయ్యి గొప్పదా, ఎడమ చెయ్యి గొప్పదా అని అడుగుతా ఉన్నారు ఈ దినమందు. దేవునికి స్తోత్రం. మరి నోర్లు జారారా, కాళ్ళు జారారా పోయిన వారంలో? దేవునికి స్తోత్రం. మరి వాక్యానుసారంగా జీవించారా? అయితే ఈ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి యొక్క మాట ఏంటంటే, కుడి చెయ్యి గొప్పదా, ఎడం చెయ్యి గొప్పదా అనేసి. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియులైన మా యొక్క బిడ్డలారా, మీ అందరికీ ఈ యొక్క 11 మాసములు పరిశుద్ధాత్మ దేవుడు అందరినీ క్షేమంగా ఉంచినందుకు, ముఖ్యంగా మాతో కలిసి మీరందరూ కూడా సంతోషముగా ఆరాధనలో పాల్గొంటూ మమ్మల్ని ధైర్యపరుస్తూ నడిపిస్తూ, ఎందుకంటే మీ ప్రార్థనలు కనుక లేకపోతే మేము ఎదరికి వెళ్ళలేము. మనందరము ఒకే కుటుంబముగా యేసయ్య రక్తంలో కడగబడినటువంటి బిడ్డలము. మన తండ్రి చేత మనం అందరము కూడా ఒకవేళ ఆయన గర్భవాసమును పుట్టకపోయినప్పటికీ కూడా మనందరము యేసయ్య రక్తంలో కడగబడి ఒకే ప్రేమలో కలిసినటువంటి వారు అండి. అయితే ఈ 11 నెలలు, మాసములు అంటే నెలలు కదండి, ఈ యొక్క 11 నెలలు దేవుడు మనందరినీ కాచి కాపాడాడు. చివరి నెలలోనికి, సంవత్సరం యొక్క చివరి నెలలోనికి మనము వచ్చేసి ఉన్నాం. ఎంతో సంతోషం కదండి నిజంగా. మరి ఈ దినం వరకు మనం బ్రతికి ఉన్నామంటే అది దేవాది దేవుని యొక్క మహాకృప. కాబట్టి ఆయన యొక్క రుణమును మనము తీర్చగలమండి. ఏమిచ్చినా కూడా ఆయన రుణాన్ని మనము తీర్చలేము. కానీ ఆయన ఏమైనా పెద్ద గొప్ప గొప్ప నాకు పండ్లు ఇవ్వండి, కొండలు ఇవ్వండి, బంగారం ఇవ్వండి, ఐశ్వర్యం ఇవ్వండి అని అడుగుతున్నాడండి దేవుడు. మన హృదయాన్ని అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. మనము ఆయన చేసిన మేళ్లకు మనము ఏమి చేసినా కూడా మనం ఆయన రుణాన్ని తీర్చుకోలేము. అయితే ఈ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు వాగ్దానముతో కూడినటువంటి సందేశాన్ని మనకి ఇస్తా ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. ఈ యొక్క నెలకే సంబంధించిందే కదండి, మన బ్రతుకు దినములంతా కూడా మనము భూమి మీద ఉన్నంత వరకు కూడా ఈ వాగ్దానము నెరవేర్చబడుతుంది. దేవునికి స్తోత్రం. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనము. హబక్కూకు గ్రంథము అంటే పాత నిబంధనలో ఆఖరిలో ఉంటుందండి. జఫన్యా, హగ్గయి, జకర్యా, మలాకి అలా కడిచి వెనక్కెళ్ళడు, మలాకి కాడించి అప్పుడు కనబడతా ఉంటుంది. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనము. సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనబడుచున్నది. ఆయన హస్తముల నుండి కిరణములు బయలు వెళ్ళుచున్నవి. అచ్చట ఆయన బలము దాగి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమన్నాడండి హబక్కూకు గారు? సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనబడుచున్నది. అంటే ఇప్పుడు మనం ఒక్క సూర్యుని చూడటానికే మనము చూడలేము. ఇంత వెలుగు కంటే ఇంకా ఎక్కువ వెలుగు వచ్చిందని మనం చూడగలం? అసలు చూడలేము. మన కళ్ళన్నీ జిమ్ ఆడిపోతా ఉంటాయి. అయితే మరి మన దేవుడు ఎవరండి? కోటి సూర్యుల కాంతిమయుడు, తేజోమయుడు. మరి ఒక్క సూర్యుడినే మనం చూడలేకపోతే కోటి సూర్యుల కాంతిమయుడైనటువంటి దేవాది దేవుడిని మనం ఎలా చూడగలుగుతామండి? ఆయన కృప, ఆయన అంటుకే మనము వెలుగు కొంచెం వచ్చినప్పటికే వేత ఉంటాం కదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఆయన హస్తముల నుండి, ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, హస్తముల నుండి కిరణములు బయలు వెళ్ళుచున్నవి. అచ్చట ఆయన బలము దాగి ఉన్నది. ఒక దివ్యమైన సంగతి ఏంటంటే, ఆయన హస్తములు అంటే ఒకటా
రెండు, ఒకటి కాదు, రెండు చేతులను బట్టి దేవుడు మనతో మాట్లాడుతా ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సహజంగా ఏ మనిషికైనా రెండు చేతులే ఉంటాయి. కొంతమంది బిడ్డలకు అది ఒక శాపమో, తల్లిదండ్రుల శాపమో, పితరుల శాపమో, ఒక్కొక్క చేత్తోనే ఉండగలుగుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు కూడా మనల్ని ఎలాగ సృష్టించాడండి? ఆయన స్వరూపము చొప్పున, ఆయన పోలిక చొప్పున మనలను చేశాడు. ఆయనకి ఎంతైతే అందం ఉందో, ఎంతైతే చందం ఉందో దానిలో నుంచి మనల్ని సృష్టించాడు దేవాది దేవుడు ఆయన చేతులతో. కాబట్టి మనము ఏ స్వరూపంలో ఉన్నామంటే దేవుని యొక్క స్వరూపములో, ఆయన పోలికలో మనము ఉన్నాము. రాయబడినటువంటి ఒక అద్భుతమైన మాట ఏంటంటే, ఆయన హస్తముల నుండి కిరణములు బయలుదేరుచున్నవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన హస్తములో ఏముందంటండి? కిరణములు ఉన్నాయి. ఇంకా ఆఖరి వచనంలో బలము దాగి ఉన్నదంటండి. అయితే మనం యేసు క్రీస్తు ప్రభు అని చిన్నప్పుడు ఫోటో ఉంటుంది కదండి, ఇలా హస్తం పెట్టుకుంటే దాంట్లోంచి వెలుగు కిరణాలు వచ్చినట్టు చేశారు. ఒక ఆయన అలాగా రెడీ చేశారు ఫోటోని. అయితే ఆయన ఈ యొక్క వాక్యాన్నే తీసుకునే ఆయన ఆ యొక్క ఫోటోని రెడీ చేసి ఉండవచ్చు. ఆయన మనసులో పెట్టుకున్నారు ఆ యొక్క వాక్యాన్ని. నిజమే, దేవుని హస్తాల నుండి కిరణాలు వస్తా ఉండి ఇప్పుడు సిలువ నుంచి ఆ శక్తి విడుదల అవుతుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఎందుకంటే ఇంకా సిలువలు వట్టిగా ప్రతిష్ఠించలేదండి. రెండు సిలువలు కూడా ఎంతో ప్రార్థన చేసి కన్నీరు కార్చి ప్రయాసతో ఆయన ఈ యొక్క సిలువను ప్రతిష్ఠించారు. ఆ సిలువ ఒక్కదంటే ఏదో సిమెంట్ సిలువో, చెక్క సిలువో ఏదో అనుకుంటారు, కానీ దానిలో ఉన్న శక్తి చేతనే మనకు కార్యాలు జరుగుతున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా దేవుని హస్తాల్లో నీవు వెలువడుతున్న కిరణాలు నీ పిల్లలను తాకునుగాక. గట్ల చెప్పడమా? దేవుని హస్తాల్లో నుంచి వెలువడుతున్న కిరణాలు నీ యొక్క కుటుంబమును తాకునుగాక. ఈ యొక్క ఉదయకాలం ఇంటి వారిని కూడా తాకునుగాక. అయితే ఈ యొక్క ఉదయకాలంలో వాక్యం వింటున్నటువంటి బిడ్డలారా, నా దేవుని హస్తాల నుండి బయలుదేరుతున్నటువంటి కిరణాలు నిన్ను, నీ యొక్క కుటుంబాన్ని, నీ బిడ్డలు, నీకున్న సమస్తములు తాకునుగాక. అయితే దేవుని హస్తాల నుండి వెలువడుతున్న కిరణాలు నిన్ను, నీ పరిచర్యను, నీ సంఘాన్ని తాకునుగాక. ఆమేన్. బలపరుచునుగాక. అయితే ఏం బయలుదేరుతుందండి? ఆయన హస్తాల్లోంచి కిరణాలు బయలుదేరుతాయి. ఎక్కడి నుంచి? ఆయన హస్తాల్లోంచి బయలుదేరుతా ఉన్నాయి. హస్తము నుంచి కాదు, హస్తాలలో నుంచి బయలుదేరుతా ఉన్నాయండి. వాటిలో బలము దాగిందండి. వేటిలో బలము దాగిందండి? హస్తములలో బలము దాగి ఉన్నది. దేవుని హస్తాల నుండి వెలువడిన కిరణాలు నిన్ను, నన్ను తాగితే గనక మన బ్రతుకులు ధన్యకరం అవుతాయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హృదయాన్ని ఉప్పొంగింప చేస్తాయి, ఉజ్జీవింప చేస్తాయండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం. జాన్ వెస్లీ గారు వాక్యం అందించరా? దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధనఘనతలను ఉన్నవి. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క కుడి చేతిలో ఏమన్నాయండి? దీర్ఘాయువు అంటే దీర్ఘాయుష్మంతుడు కదండి. దీర్ఘాయుష్మంతులు ఎవరవుతారు? నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించినప్పుడే నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. దేవునికి స్తోత్రం. అయితే ఇక దీర్ఘాయుష్ కావాలి అంటే ఎక్కడ ఉన్నది? మన చేతిలో ఉందండి. దేవుని చేతిలో, ఆయన కుడి చేతిలో దీర్ఘాయువు ఉంది.